హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అండి. గురువారం రోజు మార్నింగ్ అయితే వర్షం అయితే ఏం లేదు, నైట్ కూడా ఏం వర్షం పడలేదు. అందుకని చూడండి, వాటర్ కూడా బాగా తగ్గిపోయాయి. ఆ రెడ్ వాటర్ అంతా పోయేసి వాటర్ అంతా వైట్గా వచ్చాయి అనమాట. నిన్నంతే అంతా వరద నీళ్ళు వచ్చాయి కదా పైనుంచి, అంతను అవన్నీ పోయాయి అనమాట. ఇంకా తేరుకుంటుంది అంటాం కదా, మళ్ళీ పైన వర్షం పడతా ఉంటే లోపల అది కలిపెట్టి వాటర్ వచ్చేసి రెడ్గా ఉంటుంది. ఎక్కడన్నా వరదలు వచ్చేటప్పుడు కూడా గమనించండి మీరు, రెడ్గా ఉంటాయి వాటర్, మట్టి అంతా కలిసి. అందులోనే ఇక్కడ వచ్చి నేల కూడా అయితే ఎర్ర నేల అనమాట. చూడండి, ఆ పక్క కూడా అంతా చాలా మునిగిపోయినట్టు ఉండింది కదా, అదంతా కొంచెం క్లియర్ అయింది, పారుతూ ఉన్నది. ఇంకా నేను ఈరోజు నైట్ వాయిస్ ఇస్తున్నాను, అప్పటికి కూడా ఇంకా చిన్నగా పారుతూ ఉందన్నమాట వాటర్ మాత్రము. ఇంకా ఇది బెండకాయలు కోసి ఈరోజు పచ్చడి చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అయినా మళ్ళీ చూస్తే వంకాయ పులుసు నిన్నటిది చాలా ఉన్నది, ఒక 5-6 కాయలు అయితే బెండకాయలు ఉన్నాయి. మళ్ళీ అయినా కోద్దాము, మళ్ళీ ముదిరిపోతాయి, మధ్యాహ్నంగానే కోసి పెడదామని అయితే అనుకున్నాను. నేను వీటిల్ని చూశాను, ఎన్ని ఉన్నాయి, కూరకు సరిపోతాయా లేదా అని అయితే చూశాను అనమాట. ఇంకా నల్లకొక్క అయితే పాపము నైట్ నుంచి ఇక్కడే పడుకోనే ఉంటుందండి. అసలు వర్షం లేకపోతే మా ఒకటి దగ్గరే ఉంటుంది పాపము. అసలు అది ఎంత కనిపెట్టుకొని ఉంటుందో తెలియదు. మార్నింగ్ నేను ముగ్గేయడానికని బయటకు వస్తే బయట తోక ఉప్పుకుంటా ఉందన్నమాట. సరే, ఒక బిస్కెట్ ప్యాకెట్ అది తెచ్చి వేశాను, తింటా అక్కడే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఈ వానకి ఇంక బట్టి చచ్చిపోతాయేమో అనుకున్నా. ఇంకా కొన్ని వాటి మధ్యలో బెండగింజలు వేసాను అనమాట. అన్నీ అక్కడొకటి అంతకుముందు వర్షం లేనప్పుడు వేశాను నేను. సరే, మొలిస్తే చూపిద్దాంలే అనుకున్నాను నేను. ఈ వర్షానికి అన్నీ చచ్చిపోయి ఉంటాయి అనుకున్నా, బట్ అయితే అన్నీ మొలకలు వచ్చేసాయి, వర్షానికి ఇబ్బంది లేదు. ఇది ఈ సైడ్ చూడండి, అక్కడ కొత్తగా మా ఇంటికి దక్షిణం పక్క అనమాట ఇది. ఆ హౌస్ కడతా ఉన్నా కదా, వాళ్ళ హౌస్కి మా హౌస్కి మధ్యలో ఒక ప్లాట్ ఖాళీ ఉందన్నమాట. దాని నిండా ఫుల్ వాటరు ఖాళీ. అదే ఇక్కడంతా ఫ్లాట్లు పడిపోతే, ఇల్లు పడిపోతే మాకు ఇంత ఫ్లో ఉండదన్నమాట. తిరుక్కుంటాయి కదా, మన ఇంటి మీదకి రావు, అడ్డమైపోతాయి. కాబట్టి అదే ఎప్పుడెప్పుడు మా వీధిలో ఎక్కువ ఇల్లు పడతాయా అని అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదంతా మా హౌస్ ఫ్రంట్ రోడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ వాటర్ ఈ విధంగా ఉంటే, రోజు నేను అంతకుముందు బ్యాక్ సైడ్ చూపిస్తాను కదా, మా బెడ్రూమ్లో చూస్తే మా వెనక ఒక ప్లాట్ ఉన్నది చెప్పాను కదా. ఆ హౌస్లోనే, ఆ రేకుల షెడ్లోనే ఆ కుక్క పిల్లలు ఉన్నాయి. వాటిని నిన్న మేము కాపాడేసాము. ఇప్పుడు ఫ్లో కూడా తగ్గిందనమాట, వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అయితే లేదు. ఇంకా హ్యాపీగా సరేలే, కుక్క పిల్లల్ని అక్కడి నుంచి తీసేసినాక మనసు హ్యాపీ అయిపోయింది. పాపము ఆ పర్సన్ వాళ్ళు, మా ఇంటికి ఆ పక్క హౌస్ వాళ్ళు మాత్రం, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా చాలా మంచోళ్ళండి. వాళ్ళైతే చాలా బాగా చూస్తున్నారు ఆ పిల్లలన్నింటినీ. రోజు నేను కూడా రోజు ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చాను అనమాట. ఈరోజు కూడా వెళ్ళి చూసేసి వచ్చాను, బాగున్నాయి ముద్దుగా అవి. ఇంకా దోసపిండి అయితే ఉన్నది. ఈరోజైతే ఈ దోసపిండి ఈరోజుతో అయిపోద్ది. కొంచెం అయితే సాయంత్రం బోండాలు చేద్దాంలే అని కొంచెం గట్టి పిండి అయితే ఎత్తిపెట్టి మిగిలిన పిండి అయితే కలిపేశాను. ఇంకా ఆ నల్లకొక్కకి, మా ఇంట్లో ఉండే బుడ్డగాడికి, మా ఇద్దరికి సరిపోద్దిలే ఈ పిండి అని చెప్పేసి దోశలు పోస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇదే. బుడ్డా, నువ్వు తింటావంటారా? ఇదిగో ఇడేస్తారా, దీను. ఇడు తిను, కొంచెం తిను, నువ్వు అంతా తినవు కదా. కర్రమ్మ వచ్చేసావా? కర్రమ్మ అంతారే నిన్ను రేలే.
ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే అన్నం కూడా వండేసాను వెంటనే. ఈరోజు నాకు అంటే కూర వండే పని లేదు, ఇంట్లో కూడా అసలు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఏం పనులు లేవు ఇంట్లో. ఆ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఆ చుట్టుపక్కలంతా మట్టి అది ఉన్నది కదా వర్షానికి అంతాను, అవంతా నీళ్ళు పోసుకొని చేసుకోవడమే సరిపోయింది. అలాగూ కర్రీ ఉన్నదిలే నిన్నటిది, అంటే నిన్న వంకాయ పులుసు ఉన్నది, ఇంకేం చేయబడలేదులే. ఈ పూటకి సాయంత్రం అయితే బొండాలు చేస్తానని చెప్పేశాను మా వారికి, అతను కూడా అవి చేయమన్నారు, ఇష్టంగా తింటారులే ఇంకా నైట్ అది అని చెప్పేసి నేను ఇంకేం చేయలే. ఇవైతే కోసి పెట్టాను, ముదిరిపోతాయని కోసి పెట్టాను. రేపు కొంచెం వంకాయలు అవి వేసి పచ్చడి దంచుతాం రేపటికైతేను అని చెప్పేసి కోసాను. కరెక్ట్గా 5 బెండకాయలు వచ్చాయి, వాటిలో 4 బాగున్నాయి కానీ ఒకటైతే చిన్న పిందె అయినా కానీ అది పెరిగేసరికి ఏటికి అందురాదులే అనేసి ఆ పిందెని కూడా కోసేసాను. మళ్ళీ ఇంకా పూలు బాగానే పోస్తూ ఉంది. అది ఒక్క చెట్టే చూడండి, మొన్న ఒక 4 కాయలు కాసాయి, ఇప్పుడు ఒక 5 కాయలు కాసాయి. ఇంకా చిన్న చిన్న పిందెలు ఈసారి చాలా ఉన్నాయి. పువ్వులు మొగ్గలు అంటాం కదా, దీనికి వేసే మొగ్గలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. మొన్న అయితే నేను గోంగూర అది కోసాను కదా, అది కూడా అంత బాగా ఇగురు పెడతా ఉన్నది. మళ్ళీ ఈసారి ఇంకొక వారం రోజులు పోయిందంటే ఆ గోంగూర ఈసారి పప్పులో వేస్తాను. ఆకుకూర తెచ్చేసి ఈ గోంగూర కూడా వేసి పప్పు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలో అయినా ఏ కూరలో అయినా 2 తీసి వేసేసామంటే గోంగూరలో మనకి బాగా ఐరన్ ఉంటుంది కదా, అసలు చాలా మంచిది. ప్రతి దాంట్లో వేసుకోమని చెప్తాను. ఏరా ఏం చెప్పు, ఎదురు కూర్చొని ఓసేస్తావు. బెండకాయలు కోసాను చూడు, బెండకాయలు కోసాను మన చెట్టువి. దా లోపల బా, రావా రావా. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం పని చేయలేదు, కొంచెం వీడియోలు అవి ఎడిటింగ్ ఉంటే అవి చేశాను అనమాట. ఇదైతే ఈవినింగ్ టీ పెడతా ఉన్నాను. ఇంక మామూలుగా నేను ఎప్పుడు చూపిస్తానే ఉంటాను. అందులో ఇప్పుడు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందని చెప్పేసి నేను మామూలుగా ఎప్పుడు వేస్తూనే ఉంటాను అల్లము మిరియాలు. కొంచెం ఈసారి అయితే ఎక్కువ వేసి పెట్టాను అనమాట. ఘాటుగా బాగా టీ పోతూ ఉంటే ఈ మిరియాలు ఘాటు అల్లం ఘాటు చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట మాకు ఇట్ట టీ. మళ్ళీ ఎండాకాలం అయితే ఇవన్నీ నేను వేయను, ఎండలు వచ్చేటప్పుడు మంచి ఎండాకాలంలో అయితే ఇవేను. మామూలుగా ఉత్త టీయే పెట్టుకుంటాము, అది కూడా ఒక్కోసారి పెట్టుకుంటాము, లేకపోతే లేదు అలాగుంటుంది. చలికాలం మాత్రం అసలు ఖచ్చితంగా అల్లము ఇది వేస్తాం. అందులో ఇప్పుడు వైరస్ల భయం కూడా ఒకటి ఉంది కదా, మాకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇది బాగా అలవాటు అయిపోయింది. అంతకుముందు అల్లం వేసుకునేవాళ్ళం కానీ మిరియాలు వేసుకునేవాళ్ళం కాదు. నాకు అసలు తెలియదు మిరియాలు వేసుకొని కూడా టీ తాగుతారు అని. అప్పుడు టీవీలో అంతా చాలామంది చెప్తున్నారు చెక్క లవంగ మిరియాలు ఇవన్నీ వేసుకొని కూడా చాయ్ చేసుకొని తాగండి, కరోనాకి అంత మంచిది అని చాలామంది చెప్పేవాళ్ళు అనమాట. టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇవన్నీ చాలా చెప్తా ఉండేవాళ్ళు. అప్పుడు మిగతావన్నీ వేసాము, తులసి ఆకులు కూడా వేసుకొని తాగేవాళ్ళం మేము అప్పుడు టీలో. అది మరీ భలే విచిత్రంగా, అసలు విచిత్రం అని కాదులే, మాకు ఆ టైంలో అసలు ఆ వైరస్లు కూడా ఎవరికి రాలే మా ఇంట్లో అయితే. తులసాకులు లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసుకొని టీ కాసుకొని బాగా డైలీ ఉదయం సాయంత్రం తాగేవాళ్ళం. అప్పుడు ఒక్కోసారి మధ్యలో కషాయం కాసుకొని చెక్క లవంగ సొంటి మిరియాలు ధనియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కాసుకొని తాగేవాళ్ళం. అప్పుడు అట్లాగా ఎన్ని రకాల వైదికాలు చేసేవాళ్ళం. వాళ్ళే టీవీలో ఎవరు ఏది చెప్పినా కానీ ఓ అమ్మ కరోనా మనకి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి అవన్నీ పాటించేవాళ్ళము. ఫైనల్గా అయితే లాస్ట్కి ఇప్పుడు మేము ఫిక్స్ అయిపోయినాం అల్లము మిరియాల వరకే. మా చికెన్ పకోడీలు, నీకు చికెన్ పకోడీలు పిల్లాడికి తిను. కర్రమ్మకు ఒకటి ఇస్తానమ్మా, ఇంకొకటి ఇస్తా. కర్రీ నీకు ఒక కాలు తినేసావు కదా, ఒక కాలు తినేసి అదో తినరా. ఓకే టీ తాగేసి అయితే మా వారు బజార్కి వెళ్ళాడు. దానికి చికెన్ పకోడీ ఇంకా లెగ్స్ అవి కాలుస్తూ ఉంటారు, అంత ఫ్రై లాగా చేస్తారు. అవి తెచ్చి బయట నలకొక్కకు కూడా 2 కాళ్ళు తెచ్చాడు. అవి దానికి ఒక కాలు దీనికి ఒక కాలు రొంత చికెన్ పకోడా తెచ్చి దీనికి వేసాడు అనమాట. అదే కొంచెం వేసేలే దానికి అన్నం పెడదాంలే అని చెప్పేసి. ఎలాగన్నా మా ఇంట్లో ఉండే దాని మీదకి ఇంకా మా వారికి అయితే ప్రేమ ఎక్కువ, అసలు బయటికి వెళ్తే ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు. ఇంకా ఇదైతే నైటు 7 అయిపోయిందనమాట. ఇంకా అన్నం ఏమీ చేయలేదు ఈరోజు. ఇంక ఈ టిఫిన్ బొండాలు చేద్దామని అది మీకు చూపిస్తున్నాను. నేను ఇదివరకు కూడా మీకు చూపించాను. మా నెల్లూరులో
చాలా స్పెషల్ అన్నమాట. ఈ బోండాలు చాలా స్పెషల్గా చేస్తారు. నెల్లూరు బోండాలు అంటేనే బాగా ఫేమస్. ఎక్కడ కూడా బయట చెప్పాను కదా, ఎక్కడెక్కడ బండ్లు పెట్టుకొని చేస్తున్నారంటే ఆల్మోస్ట్ నెల్లూరు వాళ్ళే ఉంటారు. మామూలుగా నేను ఇదివరకు ఏం చేశానంటే దోసపిండిలోనే మైదా పిండి వేసి చూపెట్టాను. సరే ఈసారి శనగపిండి కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మనం. ఈ శనగపిండి వేసి కలిపి వేసాను అనమాట బోండాలు. అవి ఇలాగ కలుపుకోవాలి, గట్టిపిండి ఉండాలి. దోసపిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిపిండి పక్కన పెట్టామంటే దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం ఇంకా అన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్న కొత్తిమీర, కరివేపాకు, మన క్యారెట్ తురుము ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అంటే అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలే వేసుకుంటారు. ఎవరు ఘాటుకు తగ్గట్టు వాళ్ళు. కొంతమంది అయితే అసలు పచ్చిమిరపకాయలు కూడా వేయరు, ఉత్త ఉల్లిపాయలే వేసుకుంటారు. ఉల్లిపాయలు కూడా కొంచెం తక్కువలోనే వేసుకుంటారు. నాకైతే ఎక్కువ వేసుకొని చేసుకోవడం ఇష్టం అనమాట. ఏ కర్రీలో కూడా నేను ఉల్లిపాయలు అయితే ఎక్కువ వాడతాను. అవన్నమాట ఈ బొండాలు ఇలాగ వేసేసుకోవడం. అవి బాగా మనం అంటాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలరా, రెడ్ కలరా అట్లా వచ్చిందాకా బాగా కాల్చుకొని తినేసేయడం. మన చట్నీ కానీ, రెడ్ చట్నీ అంటాం కదా, కారము నేను చేసి పెట్టున్నాను. మామూలుగా టమాటాలు, ఉల్లిపాయలు అవి వేసి ఎండుమిరపకాయలు వేసి చేస్తామన్నమాట. అదైనా లేదంటే మన శనగపప్పుల చట్నీ చేసుకుంటాం కదా, అలాగైనా లేదా ఆ రెండు కాంబినేషన్ వేసుకొని ఈ బొండాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అవైతే చేశాను, చాలా రోజులైంది నేను చేసి. సరే అందులోనూ బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, ఇట్లాంటి టిఫిన్లు చేసుకుంటే చాలా భలే తినాలనిపిస్తుంది అనమాట. అందుకని ఇవి చేశాను ఈరోజైతే. అది చూసారు కదా బాండలు అయితే ఎంత బాగా ఉన్నాయో, ఎలా చేశానా అని చెప్పేసి. సేమ్ ఇంతే ప్రాసెస్. అయితే చాలా ఈజీ ఉంటుంది. దోసపిండి పక్కన ఉంటే చాలు, కొంచెం గట్టిపిండి కానీ కలిపి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అందులో మైదా పిండి అయినా వేసుకోవచ్చు, మనం శనగపిండి అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఉత్త బియ్యం పిండితోనైనా చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.